హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? రాకడ సమయంలో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా అనే పాట గంటా పీటర్ సింగ్ అనే ఆయన కొన్ని సంవత్సరాల క్రితమే రాశాడు. మరి చివరి దినాల్లో ఈ భయంకరమైన కాలంలో సేవకులు ఎలాంటి బోధన చేస్తున్నారు? నీ సువార్తలో రక్షణ కోసం, మారు మనసు కోసం, రాకడికి సిద్ధపాటు కలిగి ఉండాలి అని నువ్వు ప్రకటిస్తున్నావా? లేదు, నాకు స్పాన్సర్ చేయండి, నా సేవ పరిచర్యకి సహకరించండి, నేను ఇగో పాట చేస్తున్నాను, కొన్ని లక్షలు ఖర్చు అవుతున్నాయి, నాకు దేవుడు ప్రేరేపించాడు, మీరు కూడా దానిలో పాలుభాగస్తులు కండి అని అడుక్కుంటున్నావా? దేవుడి చర్చెస్ చివరి దినాల్లో బిజినెస్ అయిపోతుంది. సేవకులు కూడా చర్చెస్ని పబ్స్ లాగా మారుస్తున్నారు. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వాక్యం చెప్పిన ప్రకారము ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నారా? లేదు అంటే పబ్స్ లాగా మనం కూడా డిస్కో లైట్స్, పెద్ద పెద్ద సౌండ్స్ పెట్టి ప్రజల్ని తప్పుడు త్రోవలో నడిపిస్తే సేవకులుగా మారుతున్నామా? ఆలోచిద్దాం ప్రియులారా. ఈరోజు ఏ సేవకుడైతే దేవుని పాదాల దగ్గర మోకరించి విశ్వాసంతో ఒక్క పైసా కూడా విశ్వాసాన్ని అడగకన్నా విశ్వాసంతో నడిపించబడతాడో ఆ సేవకుడు సరి అయిన సేవని చేస్తున్నట్టే. పౌలు బేరాలు కుట్టుకుంటూ సువార్త పరిచర్య జరిగించాడు. ఈరోజు మనం కూడా సేవా పరిచర్య ఒకరి మీద ఆధారపడి చేయకూడదు. మనకంటే ముందు తరము వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ దేవుని పరిచయం చేశారు. ఈరోజు మనము విశ్వాసుల మీద ఆధారపడుతూ చేస్తున్నామా గమనించండి. పూర్తికాల పరిచర్య అంటే విశ్వాసుల మీద ఆధారపడి పరిచర్య కాదు, దేవుడి మీద పూర్తిగా ఆనుకొని చేసే పరిచర్య. సో చివరి దినాల్లో విశ్వాసులు కూడా ఆలోచించండి, మీరు ఎలాంటి సేవకుల దగ్గర ఉన్నారు. థింక్ అబౌట్ ఇట్. మే గాడ్ బ్లెస్ యూ.